అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా సాగునీటి చరిత్రలో ఒక నూతన అధ్యాయం, చరిత్రలో ఎన్నడూ లేనటువంటిది. నాకు తెలిసి సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టులు వచ్చాక ఈ రెండు ప్రాజెక్టులు నీటి సామర్థ్యం సోమశిల 78 టీఎంసీలు అయితే తెలుగు గంగ 68 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం. కానీ ఎప్పుడు కూడా మొదటి పంటకు నీరు ఇచ్చిన తర్వాత రెండవ పంటకు నీళ్ళు ఇవ్వాలి అని అంటే అటు సోమశిల ప్రాజెక్టు క్రింద కానీ తెలుగు గంగ ప్రాజెక్టు క్రింద కానీ ఒక పెద్ద యుద్ధమే జరిగేది నెల్లూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య. ఏ కాలువకి ఎంత నీరు ఇవ్వాలి, ఏ కాలువకి ఎన్ని ఎకరాలకి నీరు ఇవ్వాలి, అలాగే రైపేరియన్ రైట్స్ అనేటువంటి ఒక విధానంలో క్రిందినున్నటువంటి రైతాంగానికి నెల్లూరులో ఎలా నీరు ఇవ్వాలనేది ప్రతి ఐఏబీ సమావేశంలో సంవత్సరానికి ఒక్కసారైనా వాదోపవాదాలు, ఆ వాదోపవాదాల మధ్య అలకలు తిట్లు అన్నీ నడిచినాయి. ఇది తొలి సంవత్సరం. చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సాగునీటి జలాలని సక్రమమైన రీతిలో నిలుపు చేసుకొని క్రిందనున్నటువంటి రైతాంగానికి రెండవ పంటకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. మొదటి పంట దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగు గంగ దానిలో యాడ్ అయినటువంటి సత్యవేడు శ్రీకాళహస్తితోటి కలుపుకొని దాదాపు 6 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం. పంట అయిపోయింది. రెండవ పంటకి నీరు ఇవ్వాలి అని వచ్చినప్పుడు రెండవ పంటకి ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలమని ఆలోచిస్తే సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టులో మొదటి పంట తర్వాత కూడా రెండవ పంటకి సమృద్ధిగా నీరు ఇచ్చినా మిగులు ఇంకా ఒక 15-20 టీఎంసీలు ఉంటాయని చెప్పి మేము అంచనాలు వేసి రెండవ పంటకి ఉమ్మడి నెల్లూరు జిల్లా సత్యవేడు కాళహస్తి కలిపి 5,24,000 ఎకరాలకి రెండవ పంటకి నీరు ఇచ్చాం. ఒక్క నెల్లూరు జిల్లాకే అయితే దాదాపుగా 4 లక్షల ఎకరాలకి సాగునీరు రెండవ పంటకి పెట్టుకోండి అని ఇచ్చాం. ఇన్ని నీళ్ళు ఇచ్చాక రెండవ పంట చివరి దశకు వచ్చింది. మరొక 20-25 రోజుల్లో కోతలు మొదలవుతాయి. వరి కోతలు మొదలై రెండవ పంట ధాన్యం రైతులు ఇంటికి తెచ్చుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే సోమశిల జలాశయంలో 59.5 టీఎంసీల నీరు రెండవ పంట చివరి దశకు వచ్చినా ఇవాళ ఉన్నాయి. అదేవిధంగా తెలుగు గంగ కండలేరు రిజర్వాయర్లో 35 టీఎంసీల నీరు ఇవాళ కండలేరు జలాశయంలో ఉంది. అంటే ఇంచుమించుగా 94 టీఎంసీల నీరు
ఈ 2 రిజర్వాయర్లలో ఇవాళ మన దగ్గర నిల్వ చేసుకోగలిగాం. సమర్థవంతమైనటువంటి పాలనకు, సమర్థవంతమైనటువంటి నీటి యాజమాన్యానికి ఇవాళ పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అని చెప్పడానికి సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ మీ అందరికీ తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద ప్రణాళికని తన ముందు పెట్టడం జరిగింది. ఆ ప్రణాళికే గోదావరి, కృష్ణ, పెన్నా నదుల యొక్క అనుసంధానంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి తెచ్చి బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి బనకచెర్ల రిజర్వాయర్ నిర్మాణం చేసి అక్కడికి తీసుకొచ్చినట్లయితే దాదాపుగా 100% రాయలసీమ జిల్లాలన్నిటికీ సమృద్ధిగా 2వ పంటకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి వాతావరణం, ఇవాళ సముద్రానికి వృధాగా పోతాయన్న నీటిని మనం వాడుకోవడానికి ఒక బృహత్తర ప్రణాళికని సిద్ధం చేసుకోవడం జరిగింది. కానీ వివిధ రాష్ట్రాల మధ్య ఇది ఒక మంచి వాతావరణంలో సత్సంబంధాలతో మనం ఈ ప్రాజెక్టుని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది 3 రాష్ట్రాలు అనుమతులు రావాలి. వాటన్నిటికి కూడా ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. కొంతమంది వితండవాదం కూడా చేస్తూ ఉన్నారు. నిజంగా ఇవాళ నెల్లూరు బ్యారేజ్ దాటి కిందకు పోయే నీరు 20 కిలోమీటర్లు 24 కిలోమీటర్ల తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే నేరుగా బంగాళాఖాతంలోకి వెళ్తుంది. ఆ నీటిని కింద ఉన్నటువంటి గ్రామాల వాడు, అటు కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి విడవలూరు, కొడవలూరు ప్రాంతం కానీ, లేదా కోవూరు నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నెల్లూరు రూరల్ ఇందుకూరుపేట మండలాల ప్రజలు కానీ, మేము ఇక్కడ చిన్న చెక్ డ్యామ్ కట్టుకుంటాం, లేకుండా ఒక ఆనకట్ట కట్టుకుంటాం, పెన్నా నదికి నీరు మేము వాడుకుంటామని అంటే, వాడుకోవడానికి లేదు అని అంటే ఎంత అపహాస్యంగా ఉంటుందో. ఇవాళ కృష్ణా నది ప్రకాశం బ్యారేజీ దాటాక 16 కిలోమీటర్లు పోయిన తర్వాత బంగాళాఖాతంలోకే పోతుంది నీరు. మరి ఇవాళ 100 టీఎంసీల నీళ్లు పోతున్నాయి. ఇప్పటికే పోలవరం నిండిపోయింది. రేపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయినా నాగార్జున సాగర్, శ్రీశైలం, అలాగే అప్పర్ గోదావరి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నిండిపోయి ఇవాళ వరద గోదావరికి వస్తే నీరు ఎక్కడ నిలపాలన్నా కూడా సామర్థ్యం లేదు. గోదావరి బ్యారేజ్ దాటాక పోలవరం ప్రాజెక్టును దాటుకొని ముందుకెళ్తే బంగాళాఖాతంలోకి నీరు పోతుంది. బంగాళాఖాతంలోకి నీరు వెళ్ళేటువంటి ప్రాంతంలో పోలవరం రిజర్వాయర్లో నుంచి మనం లిఫ్ట్ చేసుకుని దాన్ని బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి బనకచెర్ల రిజర్వాయర్కి మేము పైప్ లైన్ల ద్వారా, లిఫ్ట్ల ద్వారా రాయలసీమ దాహార్తి తీర్చడానికి సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటామయ్యా అని అంటే, దీనికి ఇవాళ పక్క రాష్ట్రాలు, ఎగువ రాష్ట్రాలు అయినటువంటి రాష్ట్రాల్లో కేవలం రాజకీయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిజంగా ఏ రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరిగినా మనం ఈ కార్యక్రమం తీసుకోము. వాళ్ళు విడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎక్కడి వాళ్ళే కాదు, మన కుటుంబ సభ్యులే, మన సోదరులే, మన సోదరీమణులే. ఇవాళ వాళ్ళందరూ వాళ్ళకు కూడా మంచి జరగాలని ఇవాళ మనం కూడా ఆలోచిస్తున్నాం. సముద్రంలో కలిసే ప్రాంతం నుంచి నీటిని తోడుకుంటున్నాం, అది వద్దు అంటున్నారు. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జల సంఘం దగ్గరికి వెళ్ళింది ఈ సమస్య. వాళ్ళకు కూడా అన్ని వివరాలతో మన అధికారులు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. తప్పనిసరిగా ప్రాజెక్టు ఇవాళ ఎందుకు కావాలి అని అంటున్నామంటే, ఇవాళ మొదలు పెడితే ఈ ప్రాజెక్టు
రాబోయేటువంటి 6-7 సంవత్సరాలు పడుతుంది ఆ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే. ఒక్క రోజులో ప్రాజెక్ట్ రాదు. ఒక్క రోజులో నీటిని మనం పంపులు పెట్టి తరలించలేం. రిజర్వాయర్లు కట్టాలి, పంప్ సెట్లు కట్టాలి, అలాగే పైప్ లైన్లు వేయాలి. పోలవరం ప్రాజెక్టు ముందు మనం పూర్తి చేసుకోవాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాదాపు 84,000 కోట్ల రూపాయల ఈ యొక్క నదుల అనుసంధానానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నామంటే ఇది ఒక రోజులో అయ్యేది కాదు. ఇప్పుడు మొదలు పెడదాం. భవిష్యత్ తరాలకి ఇది ఒక మంచి ప్రాజెక్టు. నదుల అనుసంధానం పేరుతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత బరువు బాధ్యతల్ని నెత్తిన పెట్టుకొని ఇతర రాష్ట్రాల యొక్క సమన్వయం కూడా కావాలని కోరుతూ మనం పని చేస్తా ఉన్నాం. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిస్? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట రోడ్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.